హాయ్ అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేమ్ ఇస్ ఆనంద్. ఈ వారం ఏ సినిమాలు అండ్ వెబ్ సిరీస్లు ఓటీటీలో రిలీజ్ అయ్యాయో అండ్ వాటిలో ఏ సినిమాలు మిస్ కాకుండా పక్కా చూడాలి అనేది ఇవాల్టి ఓటీటీ రికమెండేషన్స్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం రండి. కానీ అంతకన్నా ముందు మీరు ఏమైనా నా యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా లేట్ ఎందుకు రండి వీడియో స్టార్ట్ చేద్దాం. నంబర్ 1, రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్. స్టారింగ్ ప్రదీప్ రంగనాథన్, అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్స్ లో నటించిన ఈ సినిమాని డైరెక్ట్ చేసింది అశ్వత్ మారిముత్తు. ఈ సినిమాలో హీరో పేరు డి రాఘవన్. స్కూల్లో తను టాపర్. రిజల్ట్ వచ్చిన తర్వాత తను ఇష్టపడ్డ అమ్మాయికి ప్రపోజ్ చేస్తాడు. అయితే ఆ అమ్మాయి హీరోని ఒక బుక్ వామ్ అనే కారణానికి రిజెక్ట్ చేస్తుంది. టాపర్ గా ఉన్న రాఘవన్ కాలేజ్ లైఫ్ లో ఎలా మారుతాడు అండ్ ఆ మార్పుతో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అనేది చాలా సింపుల్ గా, ఎంగేజింగ్ గా, మంచి ఎంటర్టైన్మెంట్ స్క్రీన్ ప్లే తో తెరకెక్కించాడు. ఈ సినిమా నాకైతే చాలా బాగా మజా ఇచ్చింది. ఈ సినిమా మనం ఏం చేయాలి అనే దానికంటే ఏం చేయకూడదు అనేది చాలా బాగా చూపించారు. ఎస్పెషల్లీ ఇంజనీరింగ్ చదివే స్టూడెంట్స్ కి మాత్రం ఇది మస్ట్ వాచ్ అని చెప్పాలి. 8.2 IMDb రేటింగ్ తో ఉన్న ఈ సినిమా నెట్ఫ్లిక్స్ లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి. నంబర్ 2, దుపియా. దలక్పూర్ అనే ఒక ఊరు. రోజుకి 24 క్రైమ్లు జరిగే ఈ దేశంలో 24 సంవత్సరాల నుంచి ఒక్క క్రైమ్ కూడా రిపోర్ట్ అవ్వదు. ఇంకేమి 25 ఇయర్స్ క్రైమ్లెస్ దలక్పూర్ సెలబ్రేషన్ స్టార్ట్ అవ్వాలి. బట్ ఇక్కడ ఒక క్రైమ్ జరుగుతుంది. అది కూడా వరకట్నంగా ఇచ్చిన దుపియా అంటే ఒక బైక్. ఇన్ని సంవత్సరాలు అయ్యాక ఎందుకు ఈ క్రైమ్ జరిగింది, దానికి రీజన్ ఏంటి, దీనికి ఎవరు కారణం అండ్ ఆ బైక్ ఫైనల్ గా దొరుకుతుందా లేదా అనేదే ప్లాట్. ఇది ఒక వెల్ మేడ్ వెబ్ సిరీస్ అనే చెప్పాలి. పంచాయత్ వెబ్ సిరీస్ ని మీరు ఏమైనా చూసుంటే అదే వైబ్ ఇక్కడ కూడా మీకు దొరుకుతుంది. పక్కా కామెడీ ఎంటర్టైనర్ చూసి ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఇట్స్ ఏ గ్రేట్ వాచ్. 7.5 IMDb రేటింగ్ తో అమెజాన్ ప్రైమ్ లో హిందీలో స్ట్రీమ్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి. నంబర్ 3, బీ హ్యాపీ. అభిషేక్ బచ్చన్ అండ్ నోరా ఫటేయి లీడ్ రోల్స్ లో నటించిన ఈ సినిమాని డైరెక్ట్ చేసింది ఫేమస్ డాన్స్ కొరియోగ్రఫర్ రెమో డిసోజా. అండ్ ఇది డాన్స్ బేస్డ్ సినిమా. ఈ సినిమాకి ఉన్న బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్ వచ్చి స్టోరీ అండ్ ఎమోషన్స్. ఇందులో ఇంపార్టెంట్ క్యారెక్టర్ వచ్చి తారా, ఒక డాన్సర్. ఇండియాలోనే సూపర్ స్టార్ డాన్సర్ అనే రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేసి దాంట్లో విన్నర్ అవ్వాలి అని అనుకుంటుంది. బట్ వాళ్ళ నాన్న సపోర్ట్ చేయడు. అండ్ ముందు ఏం జరుగుతుంది, డైరెక్టర్ ఏమి కన్వే చేయాలి అనుకుంటున్నాడో అనేదే ప్లాట్. ఇందులో ఇనాయత్ వర్మ అనే చిన్న పాప తారా అనే క్యారెక్టర్ ని పోర్ట్రే చేసింది. కేవలం 13 సంవత్సరాల వయసులోనే తనకున్న యాక్టింగ్ మెచ్యూరిటీని చూపించి ఎంతో మంది నెపో కిడ్స్ కి ఒక లెసన్ లా పనిచేసింది అంటే తప్పేమి కాదు. ఈ పాప ముందు అభిషేక్ బచ్చన్ అండ్ నోరా ఫటేయి ఇద్దరు సైడ్ క్యారెక్టర్స్ లా కనిపించేంత స్క్రీన్ స్పేస్ ఈ పాప క్యారెక్టర్ కి దొరికింది. ఇంకా డాన్స్, ఎమోషన్స్ అన్ని ఆస్పెక్ట్స్ ఉన్న ఈ సినిమా నా ప్రకారంగా ఒక మంచి గుడ్ వాచ్. అమెజాన్ ప్రైమ్ లో హిందీలో ఈ సినిమా స్ట్రీమ్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి. నంబర్ 4, పాన్ మ్యాన్. జ్యోతి శంకర్ డైరెక్షన్ లో బెజిల్ జోసెఫ్ లీడ్ రోల్ లో నటించిన సినిమా. పాన్ మ్యాన్ అంటే గోల్డ్ ని అప్పుగా ఇచ్చే మనిషి అని అర్థం. ఇందులో మెయిన్ క్యారెక్టర్ అజేష్ ఒక అమ్మాయికి చాలా గోల్డ్ ఇస్తాడు తన పెళ్లి కోసమని. ఇన్ రిటర్న్ గా పెళ్లిలో వచ్చే గిఫ్ట్స్ అండ్ చదివింపులు అన్ని చేరి గోల్డ్ కన్నా ఎక్కువగా రావాలి అండ్ అది తనకి చేరాలి. ప్రాబ్లం స్టార్ట్ అయ్యేది ఎక్కడంటే ఆ మొత్తం అతనికి చేరనప్పుడు అండ్ ఆ అమ్మాయి గోల్డ్ మొత్తం తీసుకొని పరారీ అయినప్పుడు. ముందు ఏం జరుగుతుంది అనేది సినిమా చూసి మీరే తెలుసుకోండి. బజిల్ జోసెఫ్ నటించిన సినిమాలు చూస్తే ఈ మనిషి తన క్యారెక్టర్స్ ని ఎంత కన్విన్సింగ్ గా పోర్ట్రే చేస్తాడు అనేది మీకే అర్థమవుతుంది. డార్క్ కామెడీ జోనరాకి చేరిన ఈ సినిమా నా ప్రకారంగా ఒక గుడ్ వాచ్. 7.5 IMDb రేటింగ్ తో జియో హాట్స్టార్ తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి. నంబర్ 5, ఎమర్జెన్సీ. ఈ సినిమా కంప్లీట్ అయి చాలా సంవత్సరాల తర్వాత ఈ ఇయర్ రిలీజ్ అయింది. సినిమాలో ఎంత కాంట్రవర్షియల్ మాల్ మసాలా ఉందో మీరే ఊహించుకోండి. కంగనా రనౌత్ యాక్ట్ చేసి డైరెక్ట్ చేసిన సినిమా ఇది. అండ్ ఆమె చేసిన పర్ఫార్మెన్స్ కి ఒక పెద్ద సలాం. ఈ సినిమా మన దేశంలో నడిచిన ఒక మోస్ట్ ఇంపార్టెంట్ హిస్టారిక్ ఇన్సిడెంట్ ని చూపిస్తుంది. ఆ ఇన్సిడెంట్ గురించి మన యంగ్ జనరేషన్ కి తెలుసుండకపోవచ్చు. 1975 లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ఎందుకు డిక్లేర్ చేసింది అండ్ ఆ ఇన్సిడెంట్ వల్ల కలిగిన లాభాలేంటి అండ్ నష్టాలేంటి అనేది ఈ సినిమా ప్లాట్. అయినంత తక్కువ సినిమాటిక్ లిబర్టీ తీసుకొని రియల్ ఇన్సిడెంట్స్ చుట్టూ చాలా దగ్గరగా కథను రెడీ చేశారు అని చెప్పాలి. అండ్ అది నాకు చాలా నచ్చింది. నెట్ఫ్లిక్స్ లో హిందీలో స్ట్రీమ్ అవుతుంది అండ్ నా ప్రకారం ఈ సినిమా ఒక మస్ట్ వాచ్. నంబర్ 6, ది ఎలక్ట్రిక్ స్టేట్. ఇప్పటి వరకు నెట్ఫ్లిక్స్ హిస్టరీలోనే మోస్ట్ ఎక్స్పెన్సివ్ సినిమా ఇది. దీని బడ్జెట్ వచ్చి $300 మిలియన్. ప్రొడ్యూస్ చేసింది వచ్చి రూసో బ్రదర్స్. 1980s టైంలో రోబోట్స్ లు మనుషుల మీద తిరగబడ్డ రోజులవి. ఏంటి మా దగ్గర అన్ని పనులు చేయించుకుంటారా అని ఎన్నో ట్విస్ట్ అండ్ టర్న్స్ తో ఏమేమి అయ్యాయి అనేదే సినిమా. సోషల్ మీడియాలో, ట్విట్టర్ లో, రీల్స్ లో అయిపున్న కారణంగా ఈ సినిమా చూసా.
బట్ ఈ సినిమా నాకు తలనొప్పిగా మారింది. బడ్జెట్ ఎంత పెట్టినా కానీ కంటెంట్ లో దమ్ము లేకుంటే వేస్ట్ అనేది ఈ సినిమా మళ్ళా ప్రూవ్ చేసింది. ఒక అవుట్ డేటెడ్ స్టోరీ ఉన్నా కూడా మేకింగ్ కోసం చూస్తాను అంటే ఒకసారి ట్రై చేయొచ్చు. 6 IMDb రేటింగ్ తో నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. సో ఇదండి ఈ వారం OTT రికమెండేషన్. వీటిలో మీరు ఏదైనా సినిమా చూసుంటే ప్లీజ్ కమెంట్ చేసి చెప్పండి. అండ్ వీటిలో మీకు బాగా నచ్చినది ఏదో అండ్ ఎందుకు నచ్చింది అనేది కమెంట్ చేసి చెప్పండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. అండ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.